నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపా నాదెళ్ల. పేరు మోసిన వేణుస్వామి లెక్క తప్పుతుందా? హైదరాబాద్ టీం కూడా తెలుగు రాష్ట్రాల్లో జాతకాలు జోస్యం చెబుతూ సంచలన కామెంట్స్ చేస్తూ మీడియాలో నిత్యం కనిపించే స్వామి వేణుస్వామి. సినీ తారల జీవితాలను టార్గెట్ చేసుకుని ఆయన చెప్పే జ్యోతిష్యం ట్రోలింగ్ అవుతూ ఉంటాయి. జాతకాల పేరుతో తనకు ఇష్టం లేని వాళ్ళపై పిచ్చి కూతలు కూసే వేణుస్వామి వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదమే. ఆ హీరో చనిపోతాడని, ఈ హీరోయిన్ చనిపోతుందని ఇలా చావు జోస్యాలు చెప్పిన చరిత్ర కూడా ఈ స్వామిది. అయితే ఏపీ ఎన్నికల ఫలితాలపై కూడా ఆయన నోటిదూల తీర్చుకుంటున్నారు. డబ్బుల కోసం ఎలా కావాలంటే అలా జాతకాలు చెబుతాడని పేరు తెచ్చుకున్న ఆయన వైసీపీ పెయిడ్ ఛానల్స్ లో జగన్ గెలుస్తాడని జోస్యాలు చెబుతూ హడావిడి చేస్తున్నారు. ఏపీకి మళ్ళీ జగనే సీఎం అవుతారంటూ పేరు మోసిన జ్యోతిష్యుడు వేణుస్వామి పలు ఇంటర్వ్యూలలో చెబుతూనే ఉన్నారు. నేను రోజుకో మాట మాట్లాడటానికి రాజకీయ విశ్లేషకుణ్ణి కాదు, జ్యోతిష్యుడిననే దబాయిస్తూ ఉంటారు ఆయన. ఒకసారి చెప్పిన మాట మీదే నేను నిలబడతాను. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్న తర్వాత వైసీపీ విజయం ఖాయమైందనేది ఆయన జోస్యం. ఇటీవల స్వామి చెప్పిన జోస్యం కనీసం ఒక్కటైనా నిజమైందా అంటే వేణుస్వామి కేసీఆర్ గెలుస్తారని చెప్పారు. ఏమైంది? కేసీఆర్ ఓడిపోయారు. వేణుస్వామి హైదరాబాద్ టీం ఐపీఎల్లో గెలుస్తుందని జోస్యం చెప్పారు. కానీ కనీసం పోటీ కూడా ఇవ్వలేదు. ఇదే వేణుస్వామి గత 3 నెలలుగా జగన్ గెలుస్తాడని చెబుతున్నారు. అది విషయం. ఇప్పుడు ఈ స్వామి పరిస్థితి ఎలా ఉందంటే ఆ స్వామివి పిచ్చి కూతలని వైసీపీ ఫ్యాన్స్ కూడా కొట్టిపడేస్తున్నారు. స్వామి మాటలు నమ్మి ఎవరు బెట్టింగ్ పెట్టద్దని జగన్ అభిమానులే చెబుతున్నారు. సినీ సెలబ్రిటీల దగ్గర నుంచి రాజకీయాల వరకు ట్రెండింగ్ అంశాల మీద జోస్యం చెప్తూ ఫేమస్ అయ్యానని చెబుతూ ఉంటారు ఈ స్వామి. వాస్తవానికి ఆయన చెప్పిన వాటిల్లో జరిగినవి ఏమైనా ఉన్నాయా అంటే వాటిని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. జరగనివైతే లెక్కబట్టలేనంతున్నాయి. వైఎస్ జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నేతల జాతకాలు నా వద్ద ఉన్నాయి. అయితే ఆయన జాతకం ప్రకారం వైఎస్ జగన్ కు తిరుగుండదు. చంద్రబాబుకు కొన్ని గ్రహాల అనుకూలత లేదు కాబట్టి ఆయనకు ఎలాంటి రాజయోగం లేదు. పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ఏపీ రాజకీయాలను శాసించే స్థాయికి రాలేడు. కానీ ఓ పార్టీ మాత్రం ఏపీలో ఉండదు అంటూ వేణుస్వామి జోస్యం పేరుతో ఇలా తన నోటి దూల తీర్చుకుంటున్నాడు. అయితే ప్రస్తుతం వేణుస్వామి చెప్పిన పరిస్థితులకు భిన్నంగా క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు విభిన్నంగా కనిపిస్తున్నాయి.